మీచంగ్ తుఫాన్ ప్రభావం రైతన్నకు కునుకు లేకుండా చేసింది. కర్నూలు జిల్లాలో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాకముందే దుర్భిక్ష పరిస్థితులు ఎదురవుతున్నాయి. అధోని మండలంలో అలసంద, గుత్తి, అరేకల్ తదితర కరువు గ్రామాలలో రైతులు పత్తి, వేరుశెనగ ఇతర పంటలను సాగు చేశారు. కరువు ప్రభావం అధోని వ్యవసాయ మార్కెట్ యాక్ట్పై తీవ్రంగా చూపింది. యార్డుకొచ్చే దిగుబడులతో పాటు సెస్ రాబడి కూడా బాగా తగ్గింది. రాయలసీమ జిల్లాలోనే అధోని మార్కెట్ యార్డ్ అతిపెద్దది. వర్షాభావ పరిస్థితుల కారణంగా అరకొర దిగుబడులు చేతికందాయి. మార్కెట్ ఆదాయం పెరిగే అవకాశం కూడా కనిపించడం లేదు. ఖరీఫ్ లో ఈసారి అధోని డివిజన్ లో 2.43 లక్షల హెక్టార్లు కాగా సుమారు 2.23 లక్షల హెక్టార్లలో తదితర పంటలు సాగు చేశారు. అందులో 52.954 హెక్టార్లలో పత్తి, 55.480 హెక్టార్లలో వేరుశెనగ సాగు చేసిన రైతులు మిగిలిన విస్తీర్ణంలో సబ్జా, జొన్న, మిరప తదితర పంటలు వేశారు. అయితే ఖరీఫ్ పంట దిగుబడులు తగ్గడంతో అరకొరగా వచ్చిన దిగుబడిని మార్కెట్ యార్డుకు తీసుకొని వస్తే పండించిన పంటకు సరైన రేటు గిట్టుబాటు కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో క్వింటాల ధర కనిష్టం 5.200 నుంచి గరిష్ట ధర 6.500 వరకే పలుకుతోంది. దీంతో రైతన్నలకు ప్రభుత్వం మద్దతు ధర 7,100 ఇచ్చింది. అయితే సీసీఐ వాళ్ళు కూడా అధోని మార్కెట్ యార్డ్లో అమ్ముకుందామంటే ఎక్కడా కనిపించడం లేదంటున్నారు. విత్తనాలు, పురుగు మందులు ఎన్ని పెట్టినా పెట్టుబడి కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరానికి 1 క్వింటా పత్తి కూడా రావడం లేదని అంటున్నారు రైతన్నలు. ఎడాపెడా విద్యుత్ కోతలతో ప్రభుత్వం కరువు మండలాల్లో అధోని మండలం కరువు మండలంగా ప్రకటించలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాభావం వల్ల వేల హెక్టార్లలో అపార నష్టం జరిగిందని అధికారులు సర్వే చేసి నివేదిక పంపారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం వ్యవసాయ శాఖకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. 25,000 పెట్టాం పెట్టుబడి. చేతి వచ్చా మందు వచ్చా మందు నీళ్ళ మందు అవి వేరే, వరి విత్తనాలు వేరే. 850 రూపాయలకు ఒక ప్యాకెట్ తెచ్చినాం. కూలోడు 300 రూపాయలు కూలోడు పెట్టుబడి. అంత ఖర్చు పోయి అంత అంత ఏముంది ఇట్లా 2 సెట్లు 3 సెట్లు 2 ఎకరాలు 3 ఎకరాలు ఏం పెట్టుబడి అంటేమి నష్ట. మాది ఎన్నికల గ్రామం, పెద్దగడగ మండలం. నేను రైతునే. పత్తి గిట్టుబాటు రావడం లేదు. వర్షం వల్ల చాలా నష్టపోయినాడు రైతు. ఈ పదుల వరకే గిట్టుబాటు ధర ఇస్తామని రైతు ప్రభుత్వం ఈ రోజుకైనా ఇవ్వడం లేదు. దీనివల్ల ప్రజల్లో చాలా ఇబ్బందులు అవుతున్నారు. దీనికి కారణం గవర్నమెంట్ కాబట్టి గవర్నమెంటే సీసీ వాళ్ళని పంపిస్తామని చెప్పడం వల్ల నెల రోజులైంది, ఇప్పటి వరకై రావడం లేదు. దీనివల్ల ప్రజలు చాలా నష్టపోతున్నారు. రైతులు చాలా ఇబ్బందుల వల్ల చాలా కష్టాల్లో ఉన్నారు. అందువల్ల రైతులను ఆదుకోవాలని ప్రభుత్వం కోరుకుంటున్నాను. ఏం వర్షం తక్కువ, పంట లేదంట. మామూలు పంట మిరకాయలు ఖర్చుకో కూడా కావు. ఎంత పోతుంది రేటు? ఇంకా రేటు రాస్తే కదా తెలిసేది. కానీ మామూలుగా ఎట్లుంది ఇప్పుడు? అంతా 5,000 అంటారా, 5,500 5,000 అంటారు. సరిపోతుందా రేటు? 300 350 కూలోకి అప్పుడు 10,000 పొద్దులకి 4,500 5,000. ఏ ఊరు? ఉంటున్నాం. వస్తే ఇప్పుడు టీడీపీ వస్తే బాగుంటుంది అనుకున్నాం సార్. టీడీపీ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకున్నా సార్. ఎకరాలు 10 పైకి సార్. ఇప్పుడు ఈ మనిషి బాగా చేస్తారని నేను అనుకుంటాము. ఈయన 5 ఏళ్ళు ఉన్నాక మరిపోతే చేయలేకుంటే ఏ రోజు అనుకుంటాం సార్. అంతేగాని వాళ్ళు యాక్చువల్గా గెలిచినాక ఎటువంటి పద్ధతిలో ఎటువంటి హామీలు ఇచ్చింటారు అవన్నీ నెరవేర్చారు సార్. ఒక్కరినే ఎన్నుకుంటారు సార్. నెరవేర్చాడండి. ఇంకా ట్రెండింగ్ పెట్టినాడు కదా సార్. అమ్మఒడి 15 అన్నాడు సార్. ఫస్ట్ 15 ఇచ్చాడు. ఆయన తర్వాత 14 అన్నాడు, సరిపోయింది. ఆయన తర్వాత 13 అన్నాడు, సరిపోయింది సార్. ఇంకా పరిపాలన బాగుంటే బాగుంటుంది సార్. మనకి ఏంది రైతులకు మంచి చేసే ఏ రాజకీయ నాయకులైనా కానీ మేము బాగా చూసుకుంటాము. వాళ్ళు మనసులో పెట్టుకొని మళ్ళీ 5 ఏళ్ళకి వచ్చినాక
వాళ్ళకి గెలిపించుకుంటాం సార్. ఇప్పుడు ఈయన సరిగ్గా చేయలేదని మీ అభిప్రాయమా? అభిప్రాయం బాగానే ఉంది సార్. అది అనర్థంగా నువ్వు అన్నట్లే ఉంటుంది. ఎట్లా? ఏంది ప్రభుత్వం నాకు కానీ సరిగా నచ్చలేదు సార్. ఎవరు ప్రభుత్వం నచ్చలేదు? జగన్ ప్రభుత్వం సార్. నచ్చలేదు. చంద్రబాబు ప్రభుత్వం బాగుండిందా? బాగా చేసే ఎవరినన్నా అనుకుంటాం సార్. ఆయన ప్రభుత్వం వస్తే ఆయన అట్లే చేస్తాడంటావా? చేసే ప్రజలకి అభివృద్ధి చేసేవాళ్ళు కాదు సార్. ఉండేది. అప్పుడు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది? మళ్ళీ కొంతవరకు బాగుండేది. ఇప్పుడు ఇప్పుడు కొంచెం చేస్తామని చెప్పలేరు కాబట్టి ఎవరు? జగన్మోహన్ రెడ్డి ఏమని చెప్పినాడు? నేను వచ్చే అన్ని రైతులకు అన్ని రకంగా బాగా ఆలోచించి చేస్తామని చెప్పినాడు, హామీని ఇచ్చినాడు. కాకపోతే చెప్పిన విధంగా ఇబ్బందులుగా చేయలేదు. మరి ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది రేపు? మనకి వచ్చేసి టీడీపీ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది. ఏం పేరు? పెట్టుబడి పెడితే ఎకరాకు పడితే గిట్టుబాటు ధర లేదు. గవర్నమెంట్ సీసీ వాళ్ళతో అది కూడా లేదు. మరి రైతులు ఎలా బతకాలి? ఎకరా కింద అవుతున్నాయి. వర్షాలు లేవా? వర్షాలు లేవు సరిగా. రేటు 15 కోట్లు 15 కోట్లు అనుకున్నా 6 ఎట్లా బతకాలి? ఏ ఊరు మీది? బెళగాల ప్రభుత్వం